సక్రమమైన ఆలోచనలు కలిగి ఉండటం, నిరంతరంగా కలిగి ఉండేటట్టుగా చేయమని భగవంతుని కోరుకోవడం. ఎంతసేపటికి ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని ఎంచుకుని దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నప్పుడు అనుకోండి, అది ఆనందాన్ని ఎక్కువ ఇస్తుంది. నాకు దానికి సంబంధించిన ఆనందం ఎక్కువ ఇస్తుంది. ఏదైనా ఇప్పుడు నేను ఆస్ట్రాలజీకి సంబంధించిన దాంట్లో కొత్త పాయింట్ తెలుసుకున్నాను అనుకోండి, ఆ రోజు నాకు చాలా లక్కీ డేగా ఫీల్ అవుతాను. నాకు స్టాక్ మార్కెట్లో ఒక ₹1,00,000 వచ్చినా నేను అంత కిక్గా ఫీల్ అవ్వను. ఆస్ట్రాలజీలో ఏదైనా కొత్త పాయింట్ తెలిసిందనుకోండి. సో అంటే అది ఇప్పుడు మన దగ్గర నుంచి డబ్బు ఎవరైనా తీసుకోవచ్చు, లేదా మన శరీరంలో స్ట్రెంగ్త్ పోవచ్చు, కానీ జ్ఞానం అనేది ఉందనుకోండి దాన్ని ఎవరు లాక్కోలేరు. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు తీసుకోలేరు. డబ్బు ఉండటం వల్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి సర్కిల్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ పోవచ్చు. కానీ ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, దాన్ని నాలెడ్జ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ని ఎవరు తీసుకోలేరు. సో మ్యాక్సిమం ఆ రెండింటిని పెంపొందించుకోవడానికి ట్రై చేస్తా. ఇందాక మీరు మాట్లాడారు, తలరాతని జాతకాన్ని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే రిలేషన్స్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, దానికోసం నాలెడ్జ్ని నిరంతరం పెంచుకోవాలి. మీ నంబర్లు ఏంటో తెలుసుకోండి, లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోండి. అన్లక్కీ డేట్స్ని అవాయిడ్ చేయండి, ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి మాత్రమే. అదర్వైజ్ రెగ్యులర్ థింగ్స్ని ఎవ్రీడే కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు మార్చచ్చు అంటున్నారా మీరు? ఇప్పుడు మీరు హెల్త్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది మీ చేతిలో ఉందా లేదా? ఉంది, మన చేతిలో ఉంది. అంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ ఫుడ్ని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో మీకు మాత్రమే సెట్ అయ్యే ఒక ఫార్ములా ఉంటుంది, అది మీ డైటీషియన్ మీకు సూచిస్తారు. దాని ప్రకారంగా పాటించుకుంటా తినుకుంటా వెళ్తే మీరు ఫిట్నెస్ని హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు కదా. కానీ ఆ డైటీషియన్ మీకు సజెస్ట్ చేయగలుగుతారే తప్ప మీరు దాన్ని ఫాలో అయ్యేటట్టుగా ఎవరు చేస్తారు? అగైన్ మీ డెస్టినీ మిమ్మల్ని అలో చేస్తుంది. సో మన అధీనంలో లేనిది ఆ డెస్టినీ. ఇక్కడ మనం ప్లాన్ చేసుకోగలుగుతాం, కానీ దాన్ని నిరంతరం పాటించే విధంగా మనకు అదే బుద్ధిని సక్రమంగా నిలబెట్టాలి కదా, అది డెస్టినీ రూల్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్లో ఈ మధ్య చాలా చూశాను. అంటే కుంభరాశిలో పుట్టినవాడు ఎలా ఉంటారు, మకర రాశిలో పుట్టినవాడు ఎలా ఉంటారు. నిజానికి ఒక 50% డెఫినెట్గా వాళ్ళకి లక్షణాలు ఉంటాయండి కదా. కాకపోతే మళ్ళీ ఇందులో పాదాలు వేరేనప్పుడు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వచ్చేటప్పటికి ఈ పాదాలు మారేటప్పటికి వాళ్ళ ఇవి మారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ నేచరు, లేదంటే వాళ్ళకి జరగబోయేది, ఇవి ఎంతవరకు రిలేట్ అవుతాయి అనేది మారిపోతూ ఉంటాయి. నిజానికి పాదాల్లో ఏముంటుందంత రాసులన్నీ మనం అనుకున్నప్పుడు. సరే, ఈ క్వశ్చన్కి మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన ఆలోచనలు ప్రభావితం అవుతాయి అనేది దానికి, ఇప్పుడు మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్తో ఉంటాం, ఒక హాల్లో కూర్చున్నాము ఒక మైండ్ సెట్లో ఉంటాము, ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాము ఒక మైండ్ సెట్తో ఉంటాం, కిచెన్లో ఉన్నాం ఒక మైండ్ సెట్లో ఉంటాం, బాత్రూంలో ఉంటే ఒక మైండ్ సెట్తో ఉంటాం, బెడ్రూమ్లో ఉంటే ఒక మైండ్ సెట్తో ఉంటాం. మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన మూడు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒక ఫిక్స్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ ప్లేసులకు ఉన్నదాన్ని బట్టి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆ ప్లేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్లు ఇంకొక రకంగా ఉంటాయి కదా. ఇప్పుడు రవి అనేవాడు కిచెన్లో ఉంటే ఎలా ఉంటాడు, గోపి అనేవాడు కిచెన్లో ఉంటే ఎలా ఉంటాడు. కానీ కిచెన్లో ఉంటే అందరూ కామన్గా ఉండే మూడ్ సెట్లు, మైండ్ సెట్లు కొన్ని వేరుంటాయి కదా. అట్లాగే మనం పుట్టిన క్షణానికి గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నవి, ఏ రాశిలో ఉన్నాయి అనే దాన్ని బట్టి బేసిక్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది డిసైడ్ అవుతుంది. కానీ దశలు, అంతర్దశలు, విదశలు అవి నడుస్తుంటాయి కదా, ఆ కాంబినేషన్ బట్టి ఈ క్వాలిటీస్ ఉన్నవాడు ఇలా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు షార్ట్ టెంపర్ ఉన్నవాడు ఉంటాడు, వాడు మార్కెటింగ్లో సెట్ అవ్వాల్సి వస్తుంది, వాడి పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు అసలు ట్రావెల్ చేయడానికి ఇష్టపడిన వాడు ఒకడు ఉంటాడు, కానీ వాడు మార్కెటింగ్ జాబ్లో నిరంతరం తిరిగే జాబ్లో సెట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలా ఉన్నవాడు అలా సెట్ అవ్వాల్సి వచ్చినప్పుడు వాడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఆ ఎనాలిసిసే ఈ కాంబినేషన్ ఎనాలిసిస్ చేయడం. పర్టికులర్గా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఒక సిచ్యువేషన్ అంటే ఇది జరుగుతుందా లేదా చెప్పండి అని అడుగుతారా, లేకపోతే టోటల్గా అసలు నేను ఎప్పుడు చేస్తాను, లేదా నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేదా ఇది బతుకుతామా లేదా, ఇది కలిసి ఉంటామా లేదా అని టోటల్గా అడిగే అవకాశం ఎక్కువ ఉందండి? అంటే ఆ వయసును బట్టి ఆ సంవత్సరంలో ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని తెలుసుకోవడం కోసం మెయిన్గా వస్తారండి. తర్వాత ఇక ఇన్ జనరల్ తర్వాత ఏం జరుగుతుంది, ఎన్నాళ్ళు ఉంటాము, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని ట్రై చేస్తారు.
మెయిన్ వాళ్ళు ఆ టైంకి ఫేస్ చేస్తున్న దాన్ని తెలుసుకోవడానికే వస్తారు. సో సపోజ్ ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలి అంటే చేయి చూసి చెప్పేస్తారా, అంటే ఎప్పుడు చేస్తాను అనే దాని గురించి? పామిస్ట్రీలో అట్లా డెత్ని చాలా, అంటే పామిస్ట్రీలో ఉండే ఒక డిసడ్వాంటేజ్ అంటే అంత ఎక్స్క్లూజివ్గా చెప్పడం పామిస్ట్రీలో నాకు కష్టం, నాకున్న నాలెడ్జ్కి. దాంట్లో నేను మాస్టర్ లాగా అంత డెప్త్గా వెళ్ళలేదు. ఆస్ట్రాలజీలో నేను ఎక్కువ పరిశోధన చేశాను. ఆస్ట్రాలజీలో టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది అనుకోండి, మినిట్స్తో సహా కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి, మనకి నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది, ఈ వీక్లో ఏం జరుగుతుంది, మనకి హెల్త్ ట్రబుల్స్ ఎప్పుడు వస్తాయి, మనం ట్రావెల్ ఎప్పుడు చేస్తాము, అవన్నీ చాలా యాక్యురేట్గా తెలుసుకోవచ్చు అండి. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఎనాలిసిస్ కరెక్ట్గా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేనివాడి పరిస్థితి ఏంటి సార్ మరి? ఇప్పుడు మీ మాన్యువల్ పోయింది అనుకోండి, ఒక వస్తువుకి మాన్యువల్ పోయింది అనుకోండి, అది అది దాంతో వర్క్ చేయించడం తెలియని వాడికి కొంచెం కష్టం అవుతుంది. అదే అంతేగాని ఆ వస్తువు ప్రభావం పోవటం కాదు కదా. అట్లాగే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే వాళ్ళకి ఏదైతే ఈ భూమి మీదకి ఒక టైంలో వచ్చారో దాని ప్రకారంగా వాళ్ళ స్టోరీ ఆల్రెడీ రాసి ఉంది, అదే జరుగుతూ ఉంటుంది. దాన్ని చదివి చెప్పించుకోబడాలి అనేది లేదు అనుకోండి, దాన్ని అనాలిసిస్ చేయడం నాకైతే చేత కాదు. నా వరకు వచ్చేసి నేను నేర్చుకున్నది ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి, దాన్ని బట్టి జాతక చక్రాన్ని ప్రిపేర్ చేసి మనకి ఏ దశలు అంతర్దశలు నడుస్తున్నాయి, అవి మన జాతకంలో వేటికి కారకులు, అవి ఏం చెప్తుంది అనేది చెప్పగలుగుతాం తప్ప ఇన్ జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ నేను చెప్పలేను. ఇప్పుడు ముహూర్త బలం అని అంటారు. అవును, ముహూర్త బలానికి ఎస్పెషల్లీ ఏదైనా శుభకార్యం చేయాలి అని అంటే కనుక, మరి సపోజ్ ఏ ఒక్కడికి అయినా సరే, అందులో పెళ్లి కూతురుకో పెళ్లి కొడుకో లేకపోతే ఎవరికో ఫంక్షన్ జరిగేది, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ముహూర్తం ఎలా డిసైడ్ చేస్తారు? ఇన్ కేసు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆ కేసు అలాగ వచ్చింది అనుకోండి, అందులో ఎవరిదైనా ఒకళ్ళది ఉంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చే డేటు టైము, ఫెయిల్యూర్ అవ్వని టైం ఏదైతే ఉందో అది పెడతాము. ఒకవేళ అలా లేదు, ఇద్దరికీ లేదు అనుకోండి, వీళ్ళిద్దరూ ఇప్పుడు నా మీద డిపెండ్ అయ్యి మంచి ముహూర్తం పెట్టు, మేము చాలా బలంగా ఉండాలి అని కోరుకున్నారు కదా, నాకు పేరు తీసుకొచ్చే టైము ఉంటుంది కదా ఒకటి, దాన్ని డిసైడ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ జీవితాలు ఫెయిల్ అయినాయి అనుకోండి, వచ్చి నన్ను బ్లేమ్ చేస్తారు కదా. సో అలాంటి బ్లేమ్ రాని టైం ఏదైతే నాకు ఉందో దాన్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే, చాలా కష్టం సార్. కానీ కష్టం ఏం కాదండి, మనకి స్థిరమైన సంకల్పం ఉండాలి. దీన్ని ఎలాగైనా మనం వాళ్ళకి కరెక్ట్ అయిన దాన్ని చెప్పాలి అన్న స్థిర సంకల్పం ఉంటే ఏదో ఒక సొల్యూషన్ అయితే వస్తుందండి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన మనసు ప్రధానం, అంటే మన ఉద్దేశం ప్రధానం. కానీ ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ ఈ జాతకాలు చూసేదంతా కాస్త పక్కన పెట్టారు, దీని మీద అంతా ఇంత స్ట్రెయిన్ నేను తీసుకోలేకపోతున్నాను, అన్నింటికన్నా మించి దాని మీద పెట్టే ఆ టైము ఏదైతే ఉందో అంత టైం ఇప్పుడు నాకు లేదు, నాకు ఇంతమంది క్లయింట్స్ వద్దు అని మీరు డిసైడ్ అయ్యారని వింటున్నాను. ఎంతవరకు నిజం సార్ అది? నిజమేనండి. అవునా? అంటే ఇప్పుడు సబ్జెక్టు నేర్చుకునే క్రమంలో ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, దాంట్లో ఈ కేసులో కొత్త పాయింట్ ఏం తెలుస్తుంది, ఈ కేసులో కొత్త పాయింట్ ఏం తెలుస్తుంది, ఈ కేసులో కొత్త పాయింట్ ఏం తెలుస్తుంది అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకటేమవుతుందంటే, ఆ ఫోకస్ని మనం ఎప్పుడైతే నిజంగా ఫోకస్ పెడతామో మెంటల్గా చాలా అలసిపోతాం. అది మెంటల్ ఎనర్జీని చాలా కాస్ట్ చేస్తూ ఉంటుంది. సో అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేకపోతే కొన్ని అంటే వాళ్ళకి ఆ టైంకి అవి పెద్ద సమస్యలుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ అవి సిల్లీ క్వశ్చన్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనుకోండి. అలాంటి చిన్న చిన్న వాటికి ఇంత సమయం కేటాయించి ఇది చెప్పడం కాదు. ఎవరైతే నిజంగా ఈ సబ్జెక్ట్ యొక్క నీడ్ ఉందో, ఎవరికి ఇది ఎవరన్నా హెల్త్ దాంతో సివియర్గా బాధపడుతున్నారు, లేకపోతే జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, నిజమైన అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి సర్వ్ చేద్దాము, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు కదా అని వచ్చిన ప్రతి కేసు చదువుదామని నేను అనుకోవట్లేదు. అందుకని ఎవరైతే నిజంగా దానికి అర్హులో, అంటే వాళ్ళకి చదువు చెప్పదగినంత బ్యాడ్ పరిస్థితుల్లో ఉన్నారో అలాంటివి చదివి చెప్దాము అన్న ఉద్దేశమే తప్ప వేరేది కాదు. అలా అనుకుంటే ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది స్టాక్ మార్కెట్ మీద. సో దీని గురించి ఏమన్నా కొన్ని తెలుసుకోవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే? అలా ఏం లేదండి. ఇప్పుడు అది నా పర్సనల్గా నేను మనీ సంపాదించడం కోసం ఈ నాలెడ్జ్ని దాంట్లో ఉపయోగిస్తున్నాను. అంటే నాకు 2 ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో ఆ గ్రాఫుల్ని అనాలిసిస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అది నాకు అన్నిటికన్నా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో టెక్నికల్గా ఏ స్టాకు రైజ్ అవ్వడానికి అవకాశం ఉంది, అందులోనూ ఏ స్టాకు అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది, ఏ స్టాకు ఫండమెంటల్గా ఫస్ట్ టెక్నికల్ స్టడీ ద్వారాగా నేను ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ చేసుకుంటాను, ఇవి రైజ్ అవ్వబోతున్నవి అని. వాటిని మళ్ళీ వడపోతే చేస్తాం అనమాట. అంటే ఫండమెంటల్గా చెక్ చేస్తాం.
అందులో ప్రమోటర్ స్టేకింగ్ ఎలా ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, నెట్ సేల్స్ ఎంత ఉంది, ఈక్విటీని ఒక 20 టైమ్స్ అట్లీస్ట్ సేల్స్ ఉండాలా, సేల్స్లో 10% నెట్ ప్రాఫిట్ ఉండాలా, ఈపీఎస్ ఎంత ఉంది, పిఈ రేషియో ఎంత ఉంటుంది, ప్రమోటర్ స్టేకింగ్ ఎంత ఉంటుంది, దీని కాన్స్టెంట్గా డివిడెండ్ ఎలా పే చేస్తున్నారు, పాస్ట్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సేల్స్ ఎలా గ్రోత్ అవుతూ వస్తుంది, ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫిల్టర్ చేసుకుని ఫైనల్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. దానిని బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ ఏ సెక్టార్కి నడుస్తుంది, ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయో వాటిని నా రైట్ డే టు రైట్ టైంలో కొంటాను అంతే. ఓన్లీ ఇందులో ఆస్ట్రాలజీని నేను పలానా స్టాక్ అని ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత అది ఏ రోజు కొందాము అనే దానికి మాత్రమే నేను స్పెక్యులేషన్ చేయనండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంటే. దాంట్లో ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నాను, అది నాకు అది ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే ఈ ఆస్ట్రాలజీని మీరు చాలా మందికి కొన్ని వేల మందికి చెప్పారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, కానీ ఏ రోజున ఆ సిచ్యువేషన్ని మీరు కమర్షియల్గా ఎందుకు వాడుకోలేదు? కమర్షియల్గా అంటే దాన్ని నేను ఫిక్స్ ఒక ఫీజుని తీసుకుంటానండి, ఫీజు తీసుకోకుండా చెప్పను. ఎవరు ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది వాళ్ళు చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు అని, అప్పుడు వాళ్ళ దగ్గర నేను ఫీజు తీసుకోను. కానీ నేను ఇన్ని సంవత్సరాలు ఈ సబ్జెక్ట్లో నేర్చుకోవడం కోసం 25 సంవత్సరాలు దాని మీదే డెడికేటెడ్గా టైం స్పెండ్ చేశాను, అదే నా ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్, రైట్ ఇన్పుట్స్ వాళ్ళకి యూజ్ అయ్యేవి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను అని నేను ఫీల్ అయినప్పుడు దీన్ని ఇట్లా ఆఫీస్ స్టార్ట్ చేశాను. అపాయింట్మెంట్లు తీసుకోవటం, ఒక ఫీజు తీసుకోవటం. ఫీజు అనేది పెట్టలేదు అనుకోండి, ఇక ఊరినే అన్నప్పుడు ఇక ఏదో ఒకటి చెప్పించుకుందాం అనే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది వీళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు నేను చాలా మంది దగ్గర అట్లా ఫీజు కూడా తీసుకోను. ఫీజు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు అనేది ఫిల్టర్ చేయడం కోసం మాత్రమే. నా ఎర్నింగ్ కోసం నేను స్టాక్ మార్కెట్ మీద ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నాను. సో ఇప్పుడు నేను ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాను అంటే ఈ సబ్జెక్ట్కి నేను ఇంకా ఎంత కరెక్ట్గా సర్వ్ చేయగలుగుతాను, వచ్చిన వాళ్ళకి ఏమి హెల్ప్ అవ్వగలుగుతాను, వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్గా ముందున్న గుడ్ టైమ్స్ ఎక్కడున్నాయి, బ్యాడ్ టైమ్స్ ఎక్కడున్నాయి, వాటిని అధిగమించడానికి ఎలాంటి న్యూమరాలజీ ప్రకారం ఆ నంబర్స్ని ఎలాగ ఉపయోగించుకోవాలో గైడ్ చేయాలి.